హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మనం ఒక డిన్నర్ రెసిపీని, ఈజీగా డైజెస్ట్ అయ్యే రెసిపీని చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూడండి. తురిమిన క్యారెట్, తురిమిన కీరా, తురిమిన బీట్రూట్, సాల్ట్, కర్డ్, పెప్పర్, జీరా పౌడర్ అండ్ పూల్ మఖానా కూడా అవసరం అవుతుందన్నమాట. లాస్ట్లో ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవాలి, బాగుంటుంది నోటికి తినడానికి. పూల్ మఖానా తీసుకొని వాటిని కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోకి కర్డ్ వేసుకొని అండ్ సాల్ట్, పెప్పరు వేసుకొని బాగా బీట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా బీట్ చేసి దానిలో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటొకటిగా వేసుకొని అన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి మంచిగా. ముందుగా మనం తురిమి పెట్టుకున్నాం కదండి, క్యారెట్, కీరా, బీట్రూట్, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటొకటిగా మన ఈ మిక్స్ చేసిన కర్డ్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఒకటొకటి షిఫ్ట్ చేసుకొని వాటిని బాగా మిక్స్ చేయాలన్నమాట. పెరుగుతో బాగా మిక్స్ అయ్యేటట్టు అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి. చేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అవన్నీ మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. బాగా అంతా పెరుగు అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేయండి. మనం బీట్రూట్ వేసాం కదండి, అందుకనే పింక్ కలర్లోకి వచ్చింది. లాస్ట్లో పల్లీలు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పూల్ మఖానా కూడా యాడ్ చేయాలండి. పూల్ మఖానా యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి. బాగా అవన్నీ ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా పూల్ మఖానా, మిక్స్ చేస్తే కనుక బాగా వాటర్ పీల్చుకొని జ్యూసీగా తినడానికి బాగుంటుంది. మధ్య మధ్యలో క్రంచీగా పల్లీలు, ఈ మఖానా వచ్చేసి జ్యూసీగా చాలా బాగుంటుంది. నోటికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, ప్లస్ చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యిద్ది. ఇంకొకటి ఏంటంటే ఈ మఖానా వల్ల B12 లేని వాళ్ళకి, డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళకి ఎవరికైనా సరే B12 మంచిగా దొరుకుతుంది. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ మఖానా వల్ల వెయిట్ రెడ్యూస్ కావాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది తీసుకోవాలి. మంచి రెసిపీ ఇది అన్నమాట. టేస్ట్ వైజ్గా కూడా సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎక్కువ క్యాలరీలు లేకుండా చాలా బాగుంటుందన్నమాట. సో ఇది మన ఇంగ్రీడియంట్. ఈజీగా తయారు చేసుకోవడానికి, ఈజీగా డైజెషన్కి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.